నమస్తే, జై భీమ్. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు జరుగుతున్నటువంటి ఒక అంశమును ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకొచ్చాను. మరి గత కొన్ని రోజుల నుంచి మరి ఖమ్మం రాష్ట్రానికి చెందినటువంటి కబడ్డీ ప్లేయర్ రాజేష్ అనే వ్యక్తి వారి కుటుంబం కలిసి మరి ఒక దళిత మహిళ మరి విషయంపై చేసినటువంటి అగాత్యంపై మోసంపై మరి హోంమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆమె స్పందించిన నేపథ్యంలో మరి ఒక దళిత హోంమంత్రిగా ఉండి ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే స్పందించినటువంటి మన హోంమంత్రి గారు మరి అదే విషయాన్ని మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి మహిళ మరి ఆ కేసుని తిరువూరుకి ఫార్వర్డ్ చేస్తే నేటి వరకు కూడా పట్టించుకొని తిరువూరు పోలీస్ మరి ఒక సామాజికవేత్తగా ఒక మానవ హక్కుల పరిరక్షణ నేతగా మరి నేను ఈరోజు ఈ తిరువూరు పోలీసుని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజుల్లో అవుతుంటే మరి ముద్దాయిలను తీసినటువంటి పరిస్థితి. మరి ఇదే విషయాన్ని నేను ఈ సైకిల్ ఇన్స్పెక్టర్ వారిని అడగడానికి మహిళతో వెళ్తే మరి మహిళ అనే ఇది కూడా లేకుండా ఒక దళిత మహిళ మరి దళిత మహిళ పక్కన వచ్చినటువంటి మరి ఒక జర్నలిస్టు, ఒక సామాజికవేత్త, మానవ హక్కుల పరిరక్షణ వేత్త కూడా దళితుడు కాబట్టే ఈరోజు మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు గారు మరి వివక్షత చూపుతూ మరి ప్రైవేట్ సెటిల్మెంట్ల దాడులను ఆయన కార్యాలయంలో పెట్టుకొని మహిళ వెళ్ళి ఫిర్యాదుపై వివరిస్తున్న నేపథ్యంలో మరి ఆ ప్రైవేటు సెటిల్మెంట్ దారులను అక్కడే పెట్టుకొని మరి ఒక మహిళను అవమానపరిచే విధంగా మరి కించపరిచే విధంగా అడిగినటువంటి మరి ప్రశ్నలండి. మరి ఇవాళ ఒక మహిళ అంటే గౌరవం లేనటువంటి అక్కడ హోంమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత యువకులను టార్గెట్ చేసి మరి వేధిస్తూ చంపిస్తున్నటువంటి మరి ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ తిరువూరులో కూడా మరి ఇవాళ ఒక దళిత మహిళ న్యాయం కోసం వెళ్తే మరి ప్రైవేట్ సెటిల్మెంట్ దారులను బయటికి పంపించకుండా ఆ దళిత మహిళను అనేక విధాలుగా ప్రశ్నించి మరి మానసికంగా మరి ఇదినటువంటి ఒక సైకిల్ ఇన్స్పెక్టర్ అండి. మరి కాబట్టి ఈ కేసు జంగారెడ్డిగూడ ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. జంగారెడ్డిగూడమైనా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి జంగారెడ్డిగూడమైనా లేకపోతే రెడ్డిగూడమైనా అమరావతి అయినా ఈ దళిత మహిళ, మోసపోయిన మహిళ పాకిస్తాన్ నుంచి రాలేదండి. కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ మరి ఎక్కడ కూడా సపోర్ట్ లేక ఈ మానవ హక్కులను తిరువూరులో ఆశ్రయిస్తే పైన కమిషనర్ రేట్ నుంచి కూడా ఒక ఫిర్యాదును తీసుకొని వస్తే ఏదో అంటారండి, దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి కనికరించడం లేదని. ఆ బాబతకి ఉంది ఇవాళ తిరువూరులో పోలీసు వ్యవస్థ. మరి కాబట్టి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ సైకిల్ ఇన్స్పెక్టర్ గారిని, అయ్యా సైకిల్ ఇన్స్పెక్టర్ గారు, మేము దళితులమి, మరి ఒక దళిత మహిళకు న్యాయం చేయవలసిన పరిస్థితుల్లో ఆమె ఇప్పటికే మానసికంగా అనేక విధాలుగా మోసపోయి మానసికంగా ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని ఆశ్రయిస్తే కూడా మీరు ఇంకా అనేకమైన మాటలను ప్రశ్నిస్తూ వేధిస్తూ మరి కొంతమంది మీ ప్రైవేటు మరి సెటిల్మెంట్ దారుల ముందే మరి ఆ మహిళను మీరు
మరి చాలా ఘోరంగా అవమానపరిచారు. మరి కాబట్టి మీకు చేతనైతే ఈ కేసు మీరు పరిష్కరించండి. ఒకవేళ మేము చేయము, మేము ఇక్కడ కాదు ఈ కేసు అంటే దయచేసి ఈ కేసు ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలో అక్కడికి ఫార్వర్డ్ చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి మరి ఎస్పీ గారితో మాట్లాడి మేము ఈ కేసుని మరి సాల్వ్ చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు నేను ఈ మీడియా ఈ యూట్యూబ్ ద్వారాగా మరి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక దళితుల మీద చదువుతున్నటువంటి దాడులు, అదేవిధంగా ఒక దళిత హోంమంత్రి ఉన్నటువంటి మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక దళిత మహిళను, ఒక ఖమ్మం రాష్ట్రానికి చెందినటువంటి ఒక కబడ్డీ ప్లేయరు మరి మోసం చేసి మాయమాటతో లొంగ తీసుకొని అనేక విధాలుగా ఈ అమ్మాయిని వాడుకొని మరి ఈ అమ్మాయితో చేయలేని పనులు చేయిస్తూ మహిళా చేపించి వచ్చినటువంటి ఆదాయాన్ని మరి బెట్టింగు, జోదాలు, ఆన్లైన్ బెట్టింగులు చేసి ఈ మహిళను అటు రోడ్డుపై వదిలిపెట్టి వెళితే మరి ఇవాళ ఈ హోంమంత్రి గారు, ఈ పోలీస్ వ్యవస్థ పట్టించుకొని పరిస్థితుల్లో ఉండాలంటే ఇవాళ చిగ్గుతో తలదింపుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మంచికోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పందించి తక్షణమే ఈ మహిళ తెలంగాణ రాష్ట్రానికి చెందిందైనా లేకపోతే మరి ఈ విషయము మరి జంగారెడ్డిగూడమైనా లేకపోతే రెడ్డిగూడెం తగిన అమరావతి తగినా కానీ మరి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళని గుర్తించి మరి ఈ మహిళకి తగినటువంటి మరి అన్యాయాన్ని మరి పరిగణలో తీసుకొని మరి ఒక ఈ అమ్మాయినే కాదు ఇంకా అనేక విధాలుగా కొంతమందిని ఆడపిల్లలను కూడా మరి ఫోన్ ద్వారాగా ట్రాప్ చేస్తున్నటువంటి మరి కబడ్డీ ప్లేయర్ రాజేష్ పై వారికి మరి అతనికి సహకరిస్తున్నటువంటి మరి వారి కుటుంబంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఒక సామాజికవేత్తగా, ఒక మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా మరి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి తిరువూరు సైకిల్ ఇన్స్పెక్టర్ గారు మరి గతంలో కూడా వీరు విఆర్లో ఉన్నప్పుడు మరి ఇక్కడికి తిరువూరు మరి పోస్ట్ చేయించుకున్న నేపథ్యంలో కూడా మరి పేదలకు అందవలసినటువంటి రేషన్ బియ్యాన్ని అడ్డుకొని మరి ఇప్పుడున్నటువంటి సైకిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు గారు ఫోన్ చేస్తే ఈ ఫోను స్పందించకపోగా మరి ఆ రేషన్ మాఫియాతో నాకు దాడి చేసిన సందర్భాలు లేకపోలేదు. అదేవిధంగా జర్నలిస్టులు అవినీతి అక్రమాలు అడుగుతున్నటువంటి జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పాలించినటువంటి సందర్భాలు లేకపోలేదు. అది ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఒక దళితుడునని ఒక దళిత మహిళను మరి తీసుకొచ్చి సమస్యను తీసుకొస్తే మరి వివక్షత కక్ష చూపిస్తున్నారు ఈ సైకిల్ ఇన్స్పెక్టర్ గారని ఈ విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మంచికోటి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇటువంటి సైకిల్ ఇన్స్పెక్టర్ల మీద తక్షణ చర్యలు తీసుకొని మరి ఈ మహిళకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై భీమ్.